అందరికీ ఆత్మీయమైన స్వాగతం. మన మైత్రి బుద్ధుడైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి అనంత కోటి నమస్కారాలు, కృతజ్ఞతలు. అందరికీ ధ్యానాభివందనాలు. పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వారు నిర్వహిస్తున్న ధ్యానము సజ్జన సంగతి స్వాధ్యాయంలో భాగంగా మన పత్రిజీ ప్రబోధాలు అని చక్కగా ప్రతిరోజు ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని మన మాస్టర్స్ మనకు అందిస్తున్నారు. సో భజగోవిందం అంటే ధ్యానము అనే ఈ చక్కటి కాన్సెప్ట్ ద్వారా మేడం ఇవాళ 18th and 19th చక్కగా మనకి రాధా నరేంద్ర మేడం గారు చెన్నై నుంచి వచ్చారు. మేడం మీకు ఆత్మీయమైన స్వాగతం. రాధా నరేంద్ర మేడం ఫ్రమ్ చెన్నై. మేడం కి ధ్యాన పరిచయం 2018 స్వరూపరాణి మేడం ఫ్రమ్ చెన్నై మేడం ద్వారాగా ధ్యాన పరిచయం అయింది. అక్కడి నుంచి మేడం ధ్యానం మేడం కోసం చేస్తున్నాడు. అంటే మేడం చెప్తున్నారు కాబట్టి తను ధ్యానం చేసుకుంటూ పోతున్నది. కానీ 2020 నుంచి తనకు తాను ఎప్పుడైతే ధ్యానం చేయాలి అని తెలుసుకొని తనకు తాను ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో ఉన్న గొప్పతనాన్ని తను ఫీల్ అవ్వగలిగింది. ధ్యానము అంటే ఎక్కడో బయట మనం వెతుకుతున్న ఆనందం బయట కాదు, ఆనందం మన లోపలే ఉంటది. అది మేడం రియలైజ్ అయిందనమాట. అప్పటి నుంచి చక్కగా తను ఎంత హ్యాపీగా ఉంటుందో తన చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉండాలి అని అప్పటి నుంచి నిరంతరంగా ఎన్నో చక్కటి క్లాసెస్ నిర్వహిస్తున్నారు. అలా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి నిరంతరంగా ప్రతిరోజు ధ్యాన క్లాసెస్ ద్వారాగా ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఈ ధ్యాన పరిచయం ప్రతి ఒక్కరికి చేయిస్తున్నారు. పత్రి సార్ ఎప్పుడు చెప్పినట్టు ధ్యానము సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ప్లస్ సేవ ఎంతో చక్కగా ధ్యాన ప్రచారాన్ని తన వంతుగా ఎన్నో చక్కటి విషయాలని షేర్ చేసుకుంటూ చేస్తున్నారు. సో మరొకసారి మేడం ని ఆత్మీయమైన స్వాగతం కోరుకుంటూ వెల్కమ్ టు ద సెషన్ మేడం. Thank you, madam. Thank you for the so much good entry introduction. Thank you so much, ma'am. Friends, ఒక్క చిన్న ప్రేయర్ తో స్టార్ట్ చేస్తూ ఈరోజు మనం క్లాస్ మొదలు పెట్టుకుందాం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా మన మైత్రేయ బుద్ధుడైన మన పితామహ పత్రిజీ గురువు గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి గారికి, ఇక్కడ కూర్చొని జూమ్ క్లాస్ కి మరియు యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఉన్నతమైన ధ్యానికి, ఈ జూమ్ ప్లాట్ఫామ్ ని మనకు అందజేసిన నరేంద్ర సిరిసార్ గారికి మరియు టీం సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు భజగోవిందం అనే ఒక విషయంపై కొంత తెలిసిన జ్ఞానాన్ని పంచుకుందాం ఫ్రెండ్స్. భజగోవిందం అనేది చాలా చాలా గొప్ప తత్వవేత్త అయిన ఆదిశంకరాచార్యులు వారు రచించింది. ఆయన 778 క్రీస్తు శకం కాలడి అనే గ్రామంలో, కేరళలో కాలడి అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆర్యాంబ శివగురువు అనే వాళ్ళ తల్లిదండ్రులకి ఆయన జన్మించారు. ఆయన జననమే చాలా కొత్తగా జరిగింది. అంటే మామూలుగా మనం బిడ్డ పుట్టాడు అని చెప్పని అనుకుంటాం, కానీ ఆ తల్లిదండ్రులకి బిడ్డలు లేకపోతే వారు ప్రేయర్స్ ద్వారా ఆ శివుడు ప్రత్యక్షమై తానే ఆ ఆదిశంకరాచార్య వారి రూపంలో జన్మిస్తాను అని చెప్పని చెప్పారు. దానికి ఒక లింక్ ఒకటి పెట్టారు ఆయన. ఏంటంటే ఆ మామూలుగా పుట్టించే ఒక నలుగురు కొడుకులు లేకపోతే అలా కావాలా, లేదు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ తో ఉండే ఒకే ఒక బిడ్డ కావాలా అనేసి అని. తెలివి లేని వాళ్ళు అంటే చాలా మామూలుగా ఉండేవాళ్ళు అట్లని, అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉండే బిడ్డ అంటే కాదు, ఎక్స్ట్రాడినరీగా ఉండే బిడ్డే కావాలి అనేసి వాళ్ళ తండ్రి అడగడం జరుగుతుంది. అప్పుడు నేనే ఆ రూపంలో జన్మిస్తాను అని ఆ ఒక అంశతో ఆయన పుట్టారనమాట. చాలా చాలా గొప్ప తత్వవేత్త ఆదిశంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మన సనాతన హిందూ ధర్మంలో. అలాగే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే తం ప్రాప్తే సన్
నిహితే కాలే నహి నహి రక్షతి డుంక్రుం కరణే అంటూ ఒక 31 శ్లోకాలని మనకి మధ్యగవందన రూపంలో ఆదిశంకరాచార్య గారు వివరించడం జరిగింది. అది ఒక మానవుని జీవితం అనేది ఎలా ఉండాలనేది ఈ భజగవందనం సారాంశంలో చెప్పించడం జరిగింది. దాన్ని ఇద్దరు మాస్టర్స్ ఆల్రెడీ 2 days గా చెప్తున్నారు. థర్డ్ డే నాకు ఛాన్స్ ఇచ్చారు టీం జగద్గురు సభ్యులు. సో వాళ్ళందరికీ చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ గో అంటే ఇంద్రియాలు, గోవిందం అంటే ఆ ఇంద్రియాలను నియంత్రించేదే ఆత్మ. మన ఆ పంచేంద్రియాలు అనేవి ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ స్పర్శ ఆ చర్మం ఇది. సో వీటన్నిటితో మనం ఎన్నో రకాల కర్మలు చేస్తూ ఉంటాము. కానీ వీటన్నిటిని కదిలించేదేంటి? ఆ చైతన్య శక్తి అనేది ఆత్మ అని తెలుసుకో ఓ మూర్ఖుడా, ఓ వెర్రివాడా అనేసి. గోవిందం అంటే మనం ఏమనుకుంటాం జనరల్ గా, ఒక వెంకటేశ్వర స్వామి నామము అని అనుకుంటాం. కానీ చివరికి నువ్వు ఎప్పుడైతే మృత్యు నీ దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళిపోయే స్టేజ్కి వస్తుందో, ఆ శరీరం విడిచే స్టేజ్ వస్తుందో, అప్పుడు కూడా నువ్వు నేర్చుకున్న ఈ ఒక శాస్త్రాలు, పురాణాలు, నువ్వు ఏదైతే స్తోత్రాలు, పాటలు, కథలు, ఇవన్నీ నువ్వు భజించుకుంటూ ఆ స్మరణ జరిగితే చాలదు. నీ ఆత్మ ఎప్పుడు సత్యం అని నువ్వు తెలుసుకుంటావో అప్పుడు మాత్రమే ఈ శరీరం విడిచడాన్ని కూడా అంత ఆనందంగా నువ్వు స్వీకరించగలవు అని చెప్పారు అద్వైత సిద్ధాంతంలో మనకి శంకరాచార్య వారు. ఈ రోజు మనం చెప్పుకోబోతున్నది కాతే కాంత కాస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కశ్యత్వం కః కుతాయాత తత్వం చింతయ తదిహ భ్రాతః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందరూ ఈ ఆత్మే సత్యం అన్న సత్యాన్ని తెలుసుకోండి చాలా క్లియర్ గా ఇక్కడ ఆదిశంకరాచార్య వాళ్ళు చెప్తున్నారు. దానికి మన పత్రిజీ గారు ఎంతో అద్భుతంగా చాలా సింపుల్ వేలో మనకి అర్థాన్ని అందించారనమాట. ఆ ఒక అంతరార్థం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నీ భార్య ఎవరు, నీ కుమారుడు ఎవరు? చాలా విచిత్రమైనది ఈ సంసారం. నువ్వెవరి వాడవు, ఎక్కడి నుండి వచ్చావు సోదరా? ఈ లోకంలో ఇప్పుడైనా తత్వచింతన చెయ్యి అని చెప్తున్నారు. ఎవరి భార్య, ఎవరి పుత్రుడు? ఈ సంసారం ఎంత విచిత్రమైందో. తనది కాని దాన్ని తనది అనుకుంటూ ఉంటారు, గోతుల్లో పడుతూ ఉంటారు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఇలాంటి మౌలిక సత్యాలను తెలుసుకోకుండా మానవుడు ప్రతిదాన్ని తనది అని అనుకుంటూ క్షతగాతుడు అవుతూ ఉన్నాడు. నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలంటే తత్వం అని తెలుసుకోవాలి. అంటే అదే నువ్వు అని గ్రహించాలి. అప్పుడే జీవన్ముక్తి లభించేది. జీవించినప్పుడే ధ్యానం చేస్తే, జీవించే ఉన్నప్పుడే ముక్తి వస్తుంది. అంటే ఇక్కడ మనం ఆ నువ్వు అనేది మనం ప్రాపంచికతో మెటీరియలిస్టిక్ గా ఆలోచిస్తున్నాం. ఆ నువ్వు అనేది ఆధ్యాత్మికతో ఆలోచించు అని మరొక కోణంలో మనకి అందజేస్తున్నారు, తెలియజేస్తున్నారు మన పత్రిజీ గారు. నీ భార్య ఎవరు, కుమారుడు ఎవరు? చాలా విచిత్రమైన ఈ సంసారం, నువ్వెవరు వాడు అని అంటే, రమణ మహర్షి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఫ్రెండ్స్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఎవరినైనా ఏమడుగుతారు ఆయన? నువ్వు ఎవరు, నీ యారు అని తమిళ్లో ఆయన అడుగుతారు. నువ్వు ఎవరు ఎవరు అంటే, నేను పలానా పలానా వాళ్ళ అమ్మాయిని, అబ్బాయిని, కోడల్ని, కూతుర్ని. వాళ్ళకి ఏ ఏ రిలేషన్షిప్ అయితే దానికి సంబంధించి చెప్పుకుంటారు. దాని కాకుండా ఇంకా ఒక ఎక్స్ట్రాగా ఏం చెప్తారు? నేను పలానా వాళ్ళ వీళ్ళని చెప్పేస్తూ నేను ఈ పోస్ట్ లో ఉన్నాను, నేను ఒక ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, సంథింగ్, నేను ఇంకో ఉద్యోగం చేస్తున్నాను, నేను బిజినెస్ చేస్తున్నాను. అలా అంటే ఆ లోతుకి వెళ్లకుండా పై పైన నువ్వెవరు అనేది ఆ ఒక ప్రాపంచికతంగా మాత్రమే ఆలోచించే ఒక శక్తి మనకుంది. దాని ద్వారా అంతవరకు మాత్రమే మనం ఆలోచించగలుగుతాం. కానీ నీ అంతరంగ ప్రయాణం ఎప్పుడైతే నువ్వు చేస్తావో నువ్వు ఎవరు అనేది నీకు అర్థమవుతుంది. ఆత్మ నువ్వు, ఆత్మే సత్యం అనే ఒక సత్యాన్ని తెలుసుకో అని తట్టి లేపుతున్నారు ఈ విషయాల ద్వారా పత్రిజీ. ఎవరి భార్య, ఎవరి పుత్రుడు? ఈ సంసారం ఎంత విచిత్రమైందో. తనది కాని దాని తనది అని అనుకుంటూ ఉంటారు, గోతుల్లో పడుతూ ఉంటారు.
చూసిందంతా నాకే, మాట్లాడిందంతా నేనే. ఎక్కడైనా ఎవరైనా సరే నా గురించి ఆలోచించాలి, నా గురించి పొగడాలి, నన్నే అనుకోవాలని చాలా తప్పిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, నేనే 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 నాది అనే ఒక తపన మెటీరియలిస్టిక్ గా చాలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. గొప్పదనం అంటే నేను ఇది మాట్లాడగలను, ఇది చేయగలను, నా ద్వారా మాత్రమే జరుగుతుంది అనే ఒక అహంకారం చాలా ఎక్కువ ఉంటుంది. మనము పుడతాం, బాల్యము, యవ్వనము, కౌమారము, మరలా వృద్ధాప్యము, అన్ని దశలు జరుగుతాయి. కానీ ఆ బాల్యం లేకుండా యవ్వనం కాదు, యవ్వనం లేకుండా ఈ ఒక సంసారం ఇదంతా కాదు కదా. సో చిన్న స్టేజ్ నుంచి ఎలా అయితే మనం పెరుగుతూ వస్తామో, అలాగే ఈ సంసారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల బంధాన్ని ఇంకా మనం ఏం చెప్తాం, అంటే బంధాల్లో బాగా విడిపడకుండా అతుక్కొని పోయి ఉంటాం అనమాట. అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకేం తెలియదు. యవ్వనంలోకి వచ్చేటప్పుడు అన్ని కొంత కొంతగా తెలుస్తుంటో, వీళ్ళు ఇలానా, వాళ్ళు అలానా, ఇదా అనేసి. అంటే అక్కడ మనకి మొదట చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక మలినం అనేది మనకి అసలు తెలియదు. అంటే కపటం లేని ఒక వ్యక్తి అంటాను చూడండి, అలాగా అమాయకంగా ఎంతో చిరునవ్వుతో పిల్లలు చక్కగా నవ్వుతూ ఉంటారు. అలా ఏమీ లేకుండా కొంత కొంత వయసు పెరిగేటప్పుడు ప్రతి ఒక్కటి మనకి అర్థం అవుతూ ఉంటుంది. అంటే మనకు అర్థం అవడం అంటే మనం అర్థం అవుతుంది అని చెప్పే కన్నా మనం అలా అర్థం చేసుకుంటున్నాము, ప్రవర్తన ద్వారా, ఎదుటి వాళ్ళ ప్రవర్తన ద్వారా కానివ్వండి, మాటల ద్వారా కానివ్వండి. అప్పుడు వేరే రకంగా మనకి పాజిటివ్ ఉన్నా కానీ నెగటివ్ అనే మైండ్ తో వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే ఆ ఒక మలినాల్ని ఆ ఒక శరీరం అంటించుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే అలా అనుకుంటూ ఉంటామో నెగిటివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత సంసారం అనే ఒక బంధం ఏర్పడుతుంది. ఏమైనా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం కదా, సంసారం అనే బంధం ఏర్పడుతుంది. దాని ద్వారా ఇంకా వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, ఇది అది అనేసి అన్ని ఇంకా లోతులకు ఆలోచించడం మరలా మొదలు పెడతాం. కానీ వృద్ధాప్యం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఇంకా నాది, ఇది నా మనవడు, నా మనవరాలు, నా కూతురు, కొడుకు అనేసి ఆ ఒక బంధాన్ని వదలలేక అలాగే ఉండిపోతాం అనమాట. అందుకే చెప్తారు, తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడైతే జీవితాన్ని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళే నిజమైన తత్వవేత్తలు. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగానే ఉండగలుగుతారు. అంటే తృప్తి అనేది ఉంటుంది. ఇక్కడ తృప్తి లేకపోవడం వల్లనే ఇంకా ఇంకా నాది నాది అనే ఒక భావనలో మనం వెలుగుతూ ఉంటాము ప్రాపంచికంగా. ఎప్పుడైనా మనము ఆధ్యాత్మికంగా నేను నాది అనేది ఇంకా కావాలి. ఎందుకంటే ఆ తృష్ణ మనకు ఉండాలి, నేర్చుకోవాలి, చెయ్యాలి, ఇంకా తెలియజెప్పాలి, అందరికీ తెలియజెప్పాలి, విశ్వ కళ్యాణం కోసం నేను పాటుపడాలి. అక్కడ నా అనేది ఒక సత్యం. ఆత్మతో మనం ఉన్నప్పుడు, ఎప్పుడైతే శరీరంతో మనం ఉన్నప్పుడు ఆ నా అనేది అహంకారం అవుతుంది. సో నువ్వు ఆ ఒక బంధాల నుంచి దీని నుంచి బయటికి రా. అంటే ఇక్కడ సంసారంలో నిర్వాణం అని పత్రిజీ చెప్పారు. సంసారం చేస్తూనే దాంట్లోనే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండం, ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలి అనేది పత్రిజీ గారు చాలా చక్కగా చెప్పారు. సో సంసారంలో ఉంటూనే నువ్వు ఈ ధ్యానం ద్వారా నీ ఆత్మీయ సత్యం అన్న ఒక విషయాన్ని గ్రహించు అని చెప్తున్నారు. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇలాంటి మౌలిక సత్యాన్ని తెలుసుకోకుండా మానవుడు ప్రతి దాన్ని తనది అనుకుంటూ శతఘాతుడు అవుతూ ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని నాది 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 అనుకుంటూనే మన జీవితాన్ని చాలా వరకు నెట్టుకొని వచ్చేస్తాం అనమాట. అక్కడ తిరిగి వెనక్కి చూసుకుంటే నీదంటూ ఏది ఉండదు. ఈ ప్రాపంచికం నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో ఏది నీకు తోడు రాదు మరణ టైంలో. సో ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ సత్యం అని తెలుసుకుంటావో ఆత్మకు సంబంధించిన పనుల్ని, ఆత్మకు సంబంధించిన సేవల్ని మాత్రమే చేస్తావు. శారీరకంగా అంటే ఈ మెటీరియలిస్టిక్ గా అనేది నువ్వు కొంచెం 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 తగ్గించుకుంటూ వస్తావు. అలా రావాలి అని కూడా చెప్తున్నారు. నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి అంటే తత్వం అని తెలుసుకోవాలి. అంటే అదే నువ్వు అని గ్రహించాలి. అప్పుడే మనకి జీవన్ముక్తి లభిస్తుంది. జీవించినప్పుడే, ధ్యానం చేస్తే జీవించి ఉన్నప్పుడే ముక్తి వస్తుంది. ఆ మనకి శ్వాస అనేది ప్రతి ఒక్కరికి, అది లేకపోతే మనం, శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అన్నారు కదా, పత్రిజీ చెప్తారు కదా మనకి. సో ఆ శ్వాస ఉన్నప్పుడే శ్వాసకి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి, శ్వాసతో అనుసంధానం అవ్వడం నేర్చుకోవాలి.
అలాగే చిన్న వయసు నుంచే మనం గనక పిల్లలకి చెప్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ ఆ ఒక ప్రక్రియను మనం గనక అలవాటు చేసుకుని మన జీవితంలో ఒక భాగం చేసుకోగలిగామంటే ఈ ప్రాపంచిక జీవితాన్ని ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా అనుభవించగలము. సో శ్వాస అనేది చాలా ముఖ్యము ఫ్రెండ్స్. శ్వాసతో అనుసంధానం అవ్వడమే మనం ఈ పాఠశాలలో అంటే భూలోకం అనే పాఠశాలలో వచ్చి నేర్చుకోవడానికి వచ్చింది. దీని విషయం మనం మర్చిపోయి మనము మెటీరియలిస్టిక్ గా మిగతా అన్ని ఒక బంధాలతో అన్ని ఒక విషయాలతో అతుక్కొని పోతూ ఉంటున్నాము. సో దీని నుంచి వెలువడాలి అని చెప్తున్నాను అనమాట. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సత్సంగత్వం వలన జగత్ పట్ల అసంగత్వం ఏర్పడుతుంది. అసంగత్వం వలన మోహభ్రాంతి తొలగుతుంది. మోహం నశించగానే జ్ఞానం నిర్మలమవుతుంది. నిర్మలమైన జ్ఞానమే నిర్మలమైన బుద్ధే ఈ జీవన్ముక్తికి కారణభూతమవుతుంది. సత్సంగం అంటే సత్యంతో సంగమం, సత్యంతో కలయిక. నిత్యమైనదే సత్యం. సత్యం అంటే ఆత్మ పదార్థం. ఆత్మానుభవమే ఈ సత్సంగం. ఆత్మానుభవం ద్వారానే అనాత్మతో తదాత్మ్యం అంతరిస్తుంది. ఇక్కడ సత్సంగత్వం అంటే మంచి వారితో మనం కలిసి సజ్జన సాంగత్యం చేయడం, ఉండడం చేస్తున్నప్పుడు ఆ మంచి వారికి ఏమేమైతే లక్షణాలు గుణాలు ఏమేమైతే ఉంటాయో అవి చక్కగా మనం కూడా వారి దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఈ సత్సంగత్వం వల్ల జగత్ పట్ల అసంగత్వం ఏర్పడుతుంది. అసంగత్వం వలన ఈ మోహ భ్రాంతి అనేది తొలగుతుంది. ఈ మోహం నశించగానే జ్ఞానం నిర్మలం అవుతుంది. ఎప్పుడైతే మనం మంచి భావాలతో ఆలోచిస్తామో, మంచి మనసుతో మనం ఉండగలుగుతామంటే, స్వచ్ఛంగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో మనకి ఎలా అనిపిస్తుందంటే ఆ ఆశ, ఆ కోరిక అనేది తగ్గిపోతూ ఎంత ఉండాలో అంత మాత్రం, అంటే ప్రతిదానికి తృప్తి అనే ఒక భావం మనలో మొదలవుతుంది. ఆ స్వచ్ఛత అనేది లేనప్పుడు మనకి అశాంతి అనేది ఉంటుంది, అసంతృప్తి అనేది ఉంటుంది. ఎప్పుడైతే వీటన్నిటిని మనం తెలుసుకోగలమో మన ఒక జీవన విధానమే మారిపోతుంది. అందుకే ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆ తలపైన ఉండే బ్రహ్మరంధ్రం ద్వారా మనకి ఆ ఒక కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి అందుతూ మన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి చేసినప్పుడు ఆ ఆలోచనలు అనేవి నెగిటివ్ గా ఉండేవి కూడా పాజిటివ్ గా అయిపోతాయి. ఎందుకంటే మన ఆలోచన తీరు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ శక్తి జ్ఞానం ద్వారా, ఆ శక్తి ద్వారా మన ఒక ఆలోచన విధానమే మారిపోతుంది. ఆ ఆలోచన విధానం మారినప్పుడు ఏమవుతుంది? మనిషి ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు, స్వచ్ఛంగా తయారవుతాడు. ఇందాక చెప్పానే అలా మలినాలంతా తొలగించుకుంటూ ఈ ప్రాపంచిక జీవితంలో వాటన్నిటినీ వదిలించుకుంటూ చక్కగా తన ఆనందమయ జీవితాన్ని గడుపుతాడు. ఒక్కొక్క దాన్ని మనం త్యజించుకుంటూ వస్తే, అంటే అక్కడ కంప్లీట్ గా వదిలేయడం అని కాదు, మనం ఉండాలి. సంసారంలో ఉంటూనే నిర్వాణం లాగా ప్రతిదీ మనం అన్ని అనుభవిస్తూనే ఉండాలి. కానీ ప్రతిదీ ఒక లిమిట్ ఆ ఒక స్థితి అనేది ఎప్పుడైతే తెచ్చుకుంటామంటే, ఏం తెలుసా, ఇప్పుడు నేను ఇది మాట్లాడగలను అనుకుంటే మాట్లాడాలి, నేను ఇది చెప్పగలను అనుకుంటే చెప్పగలగాలి, నేను ఇది తింటాను అంటే తింటాను, నాకు వద్దు అంటే వద్దు. అంటే మన మీద మనకి కంట్రోల్. ఇప్పుడు ఇందాక ఫస్ట్ అనుకున్నాం కదా, పంచేంద్రియాలు ఆ గో అంటేనే ఆ ఒక ఇంద్రియాల మీద పట్టు ఎవరైతే సాధిస్తారో వారు వారి జీవితాన్ని ఆనందంగా ఉంచుకుంటారు. ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది చేస్తామో మన ఆత్మనే మనని నడిపిస్తుంది. మనము కేవలం ఒక పావుల్లో మాత్రమే కదులుతున్నాము. ఈ శరీరమే మనది అనేది మనం నమ్ముతూ ఇదే సత్యమని, ఇదే ఇలాగే ఉండిపోతాం మనము అనేసి నమ్ముకుంటున్నాం. కానీ ఎవరు ఎప్పుడు నీటి బుడగ లాంటి జీవితం అంటాం కదా. సో ఈ రోజు ఎవరో రేపు ఎవరో ఎవరికి తెలియదు. అన్నాళ్ళు నువ్వు మంచిగా ఉండు, ఆనందంగా ఉండు, నీ ఒక మంచి భావాల్ని ప్రతి ఒక్కరితో పంచుకో, సత్సంగం చెయ్యి, అందరితో బాగుండి ఆనందమయ జీవితాన్ని
ఆస్వాదించు అని చెప్తున్నారు. ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచించగలవో నీలో ఆ మోహ భ్రాంతి, ఆ కోరికలు అనేవి తగ్గుతాయి. ప్రతి దాని మీద ఒక ఆ ఏం చెప్తామా మనం ఆశ అనేది పెంచుకుంటాం కదా. వీళ్ళు వాళ్ళు నా వాళ్ళు ఇంకా ఉండాలి, నన్ను పొగడాలి, చెయ్యాలి, ఇలాంటివన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వాటి మీద ఆ ఒక భ్రాంతి అనేది వదులుతూ సత్యం ఏంటి అనేది తెలుసుకోగలుగుతాము. సత్సంగత్వంలో సత్యంతో సంగమం, సత్యంతో కలయిక. సత్యం అనేది ఏంటి అని తెలుసుకోగలుగుతాం మనం ధ్యానం ద్వారా. అంటే మనసు నిస్సంగ రూపం ధరిస్తుంది. ఆ మనస్సు అనేది ఆ ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే మన బుద్ధి అనేది మనని ఎంత బాగా తీసుకెళ్తుందంటే అంత బాగా తీసుకెళ్తుంది. మనసే కల్మషంగా ఉన్నప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? ప్రతి దాని మీద నెగిటివ్ 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 అని ముద్ర వేస్తూ ఎదుటి వాళ్ళని మనకి చెడ్డగా చేసేలా చేస్తుంది. అసూయ, ద్వేషం, కోపం, ఇలాంటి గుణాలన్నీ మనం ఇంకా ప్రేరేపించేలా చేస్తుంది. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యాన శక్తి ద్వారా మంచి మంచి విషయాలని ఒక స్వాధ్యాయం, మంచి పుస్తకాలను చదివినప్పుడు, ఆధ్యాత్మిక పుస్తకాలని చదివినప్పుడు అటువంటి జ్ఞానం, మంచి జ్ఞానం లభిస్తుంది. ఆ తెలిసిన జ్ఞానాన్ని సత్సంగత్వం ద్వారా, ఒక సజ్జన సాంగత్యం ద్వారా మనం ఎప్పుడైతే పంచుకుంటామో ఆ పంచితే పెంచబడుతుంది అని పత్రిజీ గారు చెప్పినట్లు మనలో ఇంకా ఒక తత్వం అనేది పెరుగుతుంది. ఆ లోపల ఉన్న పరమాత్ముడే నువ్వే అనేది తెలుసుకుని నీ ఒక ఏం చెప్పాను, నీ ఒక ప్రతిబింబం, అంటే ఆ పరమాత్మ ప్రతిబింబమే నువ్వు. ఆ ఒక తత్వాలు, ఆ గుణాలు అనేది నువ్వు ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరితో నువ్వు అలా ఉండడానికి ప్రయత్నించు. అప్పుడే నువ్వు పరిపూర్ణతగా ఉంటావు, పరిపూర్ణత చెందుతావు అని చెప్తున్నారు అనమాట. అలాగే ఆ పరిస్థితిలో అయినా మోహం అన్నది, అంటే అతి అన్నది నశిస్తుంది. చంచలమైన మనస్సు అతి వర్జితం కాగానే, మోహం నశించగానే నిశ్చలత్వాన్ని సాధిస్తుంది. ఏదైనా ఎక్కువ ఎక్కువ కోరుకుని కొద్ది ఏమైపోతుంది, లాస్ట్ కి చివరికి ఏమీ కాకుండా అయిపోతుంది. సో ఈ ఆశ అనేది ఉండాలి మనిషికి, కానీ ఎంతవరకు అంతవరకే ఉండాలి. మనం ఆ భ్రాంతిలో ఉంటూ ఇదే సత్యం అని నమ్ముకోకుండా మనం ఆ భ్రాంతి నుంచి బయటకు వచ్చి జీవితం ఇది, ఎలా జీవించాలి, ఏది మనకి ముఖ్యము, శరీరం ముఖ్యం అనుకొని దానికి తగ్గట్టు అందాలని దిద్దుకోవడం, ఇలా ఉండడం, నేను ఇలానే ఉంటాను అనుకోవడం, మిగతా వాటికి ఒక సీరియల్స్ అనుకోండి, మూవీస్ అనుకోండి, ఆ మనం ఏదైతే అశాశ్వతం అని అనుకుంటున్నామో వాటన్నిటికీ ప్రయారిటీ ఇస్తూ శాశ్వతం అనుకునే దానికి అసలు మనం టైమే ఇవ్వకుండా, అంటే ఎప్పుడైతే ఈ ఆత్మీయ సత్యం అని తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఉన్నామో అక్కడే మనం కిందకి వెళ్ళిపోతున్నట్టు. సో అలా కాకుండా జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే మొదట ధ్యానం బాగా చెయ్యాలి. ఆ ధ్యానం ఏం చేస్తాం అని కాకుండా, బద్ధకంగా ఉండకుండా ప్రతిరోజు ఎవరికి ఎంత వయసు ఉంటుందో అంతసేపు చక్కగా 2 సార్లు రోజులు ధ్యానం చేయగలిగామంటే మనకి అందాల్సిన జ్ఞానం ఆటోమేటిక్ గా అందుతుంది. ఆ జ్ఞానం అందినప్పుడు మన ఒక ఆలోచన విధానమే మారిపోతుంది. నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చాను, అసలు నా ఒక కర్తవ్యం ఏంటి, ఏం చేస్తున్నామని మనకు అర్థమవుతుంది. ఐమ్ సారీ. సర్వదేశకాల పరిస్థితుల్లోనూ నిశ్చల చిత్వాన్ని, మన పరిపాకాన్ని కలిగి ఉండడాన్ని జీవన్ముక్త స్థితి అని అంటారు. ఇందాక అనుకున్నాం కదా, ఎంత ఉండాలో, ఏ లిమిట్స్ లో ఉండాలో అలా చేసుకుంటున్నప్పుడే మనము ఎప్పుడైతే ఆ జీవనాన్ని కరెక్ట్ గా మనం చేస్తామో, అంటే ఆ జీవించే విధానాన్ని, సరైన విధానాన్ని పాటిస్తామో ఆ ఒక స్థితి అనేది మనం పొందుతాము. అప్పుడు దేనికి మనకి ఒక కొర అంటాం కదా, ఇదేది అనిపించదు అనమాట. అన్ని తృప్తిగా దాన్ని అనుభవిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాము ప్రాపంచికంగా. అలాగే ఆత్మీయ సత్యం తెలుసుకున్నప్పుడు మనం ఆ ఒక జీవితాన్ని ఆనందంగా ఇంకా అనుభవిస్తాం. ప్రాపంచికంగా ఎప్పుడైతే సంతోషం అని చెప్తామో, ఆత్మ అనుభూతి అయినప్పుడు, ఒక ఆనందాన్ని పొందినప్పుడు ఆ ఒక అనుభూతి అనేది చెప్పలేంది. అంత ఆనందంగా మనం జీవించడం జరుగుతుంది. వయసి గతే काम विकारः शुष्के नीले कः सारक क्षीणे विद्ये कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज
మూఢమతే. వయసు మళ్ళిన తర్వాత మోహం ఎక్కడ ఉంటుంది? నీరు ఇంకిపోగానే సరస్సు ఎక్కడుంది? సిరి సంపదలు పోగానే బంధుజన పరివారం ఎందుకుంటుంది? జ్ఞానం కలిగిన తర్వాత సంసార భావం అనేది ఎందుకుంటుంది? కామ పరాక్రమం యవ్వన సహజం. వయసు క్షీణిస్తూనే కామ పరాక్రమం కూడా క్షీణిస్తుంది. అదే విధంగా విత్తం క్షీణిస్తున్నప్పుడు రక్త సంబంధం కూడా పలచబడుతూ ఉంటుంది. నీటి సరఫరా క్షీణిస్తున్నప్పుడు సరస్సు కూడా కుచించుకుపోతుంది కదా. అదే విధంగా తత్వం అవగతమవుతున్న కొద్దీ మనిషిలో ఆ నిర్వాణ స్థితి సంవృద్ధం అవుతూ ఉంటుంది. నిర్వాణ స్థితిలో విపరీతమైన సంసార స్థితి అనేది అదృశ్యమవుతూ ఉంటుంది. వయసు మళ్ళిన తర్వాత మోహం ఎక్కడ ఉంటుంది అనేది చెప్తున్నారు మనకి. మనం ఇప్పుడు ప్రాపంచికంగా ఎప్పుడైతే ఆలోచించినప్పుడు వయసు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇంకా ఇంకా వృద్ధాప్యం వస్తున్నా కోరికలు ఎక్కడైనా తగ్గుతున్నాయా? లేదు కదా. ఇంకా ఇంకా ఏది తీసుకున్నా ఇంకా తృప్తి ఉండదన్నమాట. అరే, ఈ రోజు ఇంత జీవితం ఉంది కదా, ఇంత బాగా అనుభవించావు కదా, పక్క రోజు నువ్వు మరణిస్తావు, నీ శరీరాన్ని విడిస్తావు అని తెలిస్తే ఉండగలమా? ఎంత కష్టంగా, ఎంత బాధగా, అయ్యో నేను వెళ్ళిపోతానే ఈ లోకం నుంచి అనే ఒక బాధ మనలో మొదలైపోతుంది. ఎంతవరకు నా జీవితం ఇంత ఆనందంగా ఉంది కదా అని ఎవ్వరు యాక్సెప్ట్ చేసుకోలేం కదా. సో అలాగే ఎప్పుడైతే వయసు పడిన తర్వాత మోహం ఎక్కడ ఉంటుంది అని, నీరు ఇంకిపోగానే సరస్సు ఎక్కడ ఉంటుంది, సిరి సంపదలు పోగానే బంధుజన పరివారం ఎందుకుంటుంది, జ్ఞానం కలిగిన తర్వాత సంసార భావం ఎందుకుంటుంది? జ్ఞానం లేనప్పుడు అజ్ఞానంతో మనం ఆలోచించేటప్పుడు ఇలాంటివన్నీ ఇలా అనిపిస్తాయి. అదే మనం జ్ఞానం ఎప్పుడైతే సంపాదించుకుంటామో ఏది మన దగ్గర ఉన్నా ఆనందంగా ఉంటాము, ఏది మన దగ్గర లేకపోయినా నిశ్చింతగా హ్యాపీగా ఆనందంగా ఉంటాం. అంటే ఇది శాశ్వతం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఆ ఆనంద స్థితి అనేది పొందుతాము. ఎప్పుడైతే ఇది అశాశ్వతం అని తెలుసుకుంటామో ఆ దుఃఖంలో ఇంకా మనం అలానే ఉంటాం అనమాట. అశాశ్వతం తెలిసి కూడా శాశ్వతం అని నమ్మేటప్పుడు దుఃఖంలో ఉంటాము. ఆ అశాశ్వతం శాశ్వతాన్ని ఒప్పుకోగలగడమే మన ఈ స్థితి అన్నమాట. సో ఈ కామ పరాక్రమం యవ్వన సహజం. వయసు క్షీణిస్తూనే కామ పరాక్రమం కూడా క్షీణిస్తుంది. అదే విధంగా విత్తం క్షీణిస్తున్నప్పుడు రక్త సంబంధం కూడా పలచబడుతూ ఉంటుంది. ఒక్కొక్క జీవన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరు మనల్ని ఆ అంటే మన దగ్గర ఇప్పుడు డబ్బు అవన్నీ బాగా ఉన్నప్పుడు మన బంధువులు చుట్టూ ఉంటారు. స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన దగ్గర తగ్గిపోతున్నప్పుడు ఏముంది నీ దగ్గర అనేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వీడికి సహాయం చేయాలా, అమ్మో వీడు చాలా అప్పుల్లో ఉన్నాడే, ఇంకా మనం కనిపిస్తే మనల్ని కూడా ఇంకా అడుగుతాడే, మనం ఇరుక్కుపోతామే అని ఒక్కొక్కడు మనల్ని చూసి దాచుకోవడం, వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదంతా ఏంటి? అశాశ్వతం అని తెలిసినవి కూడా మన దగ్గర ఉన్నాయి, లేవు అని అనుకోకుండా ప్రతి ఒక్క విషయాన్ని ఆ అందరూ ఉన్నప్పుడు మాత్రమే మనకు వెలివిస్తారు. అవి లేనప్పుడు ఎటువంటి విలువ ఇవ్వరు. కానీ జ్ఞానం అనేది ఎప్పుడు మన దగ్గర ఉంటుందో ఎటువంటి వాటికి అసలు మనం ఇంపార్టెన్స్ కూడా ఇవ్వము. మనం ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చే తీరుతాము. ఆ ఒక జ్ఞానం అనేది జీవితాన్నే మార్చేస్తుంది. ఆ అజ్ఞానంలో ఉంటాం కాబట్టి ఇటువంటి స్థిరం లేని విషయాలకు కూడా మనం చింతిస్తూ మనం ఆలోచిస్తూ ఉంటాం. నీటి సరఫరా క్షీణిస్తున్నప్పుడు సరస్సు కూడా కుచించుకుపోతుంది కదా. అదేవిధంగా తత్వం అవగతం అవుతున్న కొద్దీ మనిషిలో ఆ నిర్వాణ స్థితి సమృద్ధం అవుతూ ఉంటుంది. నిర్వాణ స్థితిలో విపరీతమైన సంసార స్థితి అనేది అదృశ్యమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక సరస్సులో నీళ్లు తగ్గుతూ ఉన్నప్పుడు ఏమైపోతున్నది? కుచించుకుపోతూ ఉంటుంది. అలాగే తత్వం అనేది మనకి అర్థమవుతూ ఉన్నప్పుడు, ఈ తత్వం అంటే ఏంటి? ఇందాక ఆదిశంకరాచార్య వారు ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఎలా అయితే ఆయన తన గురువు గారి దగ్గర ఆయన శిష్యరికం పొందడానికి అడుగుతారంట. నువ్వు ఎవరు అని అడిగినప్పుడు ఆయన నేను ఇది అని చెప్పి చివరికి నేతి నేతి అని చెప్పుకుంటూ నేను ఆత్మని అని ఆయన చెప్పగలుగుతారనమాట. ఆ ఆత్మ తత్వాన్ని తెలుసుకున్న వాడే నిజమైన జ్ఞాని అని చెప్పి వారి గురువు గారు ఆయన్ని శిష్యరికం తీసుకుంటూ చాలా ఆనందంగా శిష్యరికం ఇస్తారంట. వాళ్ళ గురువు గారు ఆయనకి ఒక దీంట్లో చెప్పున్నారు అనమాట పత్రిజీ గారు. ఆ శిష్యుడిగా ఉండాలన్నా గానీ ఒక అర్హత ఉండాలి కదా. అంత చిన్న వయసులోనే
ఆయన అది రాసుకొని వచ్చారు. ఆయన ఒక శివరూపం కాబట్టే ఆయన అలా ఉండగలిగారు. ఆ తత్వం గురించి అంత చిన్న వయసులోనే తెలుసుకోగలిగారు, మన అందరికీ తెలుపగలిగారు. అలాగా ఆ తత్వం అనేది మనకు అర్థం అవుతూ ఉన్నప్పుడు ఆ నిర్వాణ స్థితి అనేది మనలో వస్తూ ఉంటుందంటే ఇది ఓకే, ఇది మనకి చాలు, ఇది ఇంతవరకు ఉంటే సరిపోతుంది, దీంతో మనం తృప్తి పడదాము అనే ఒక స్థితి మనకు వస్తుంది. ఇదంతా ఎప్పుడు అర్థమవుతుంది? ఆత్మే సత్యం, ఆత్మతో మనం లయమయ్యి ఆ జ్ఞానాన్ని అందుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఇటువంటి స్థితి మనకి అర్థమే కాదు. అందువల్లే ఆ ఒక చక్రాలు కానీ మూలాధార చక్రంలో ఉండేవారు ఒక రకంగా ఆలోచిస్తారు, విశుద్ధిలో ఉండేవాళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు, సహస్రారకి చేరుకున్న వాళ్ళు చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. అలా ఒక్కొక్క స్టేజ్ మారే కొద్దీ, ఆ చక్రాల స్థితి దాటే కొద్దీ ఎలా అయితే మనం ఆ విధానం మారిపోతుంది అనేది ఆలోచన విధానం అన్నట్లు, అలాగా ఆ స్థితి అనేది మనకు మారుతున్నప్పుడు మనం ఈ సంసారాన్ని కూడా చాలా మనం సింపుల్ గా అంటే ఎవరైనా మరణించాలని పెట్టుకోండి, మనం ఒక బంధువులు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, పిల్లలో లేకపోతే భర్తో భార్యో, ఏ ఒక ఎనీ రిలేషన్షిప్ లో అలా జరుగుతున్నప్పుడు మనం దాన్ని మామూలుగా అయితే యాక్సెప్ట్ చేసుకోలేము. అదే ఈ తత్వ చింతనతో ఉన్నప్పుడు ఇటువంటి జ్ఞానాన్ని మనం అందుకుంటున్నప్పుడు దాన్ని చాలా సులభంగా తీసుకొని ఆ విషయం నుంచి బయటపడగలము. ఎందుకంటే మనం ఈ జన్మ తీసుకొని వచ్చాము, ఈ ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి వచ్చాము, ఆ పాఠం నేర్చుకున్నాము, వాళ్ళు శరీరాన్ని విడిచేసి వెళ్ళిపోతున్నారు అనే ఒక జ్ఞానము మనకి అర్థమవుతుంది. అప్పుడు మనం దానికి దుఃఖితులుగా ఉండమన్నమాట. అంటే చాలా సింపుల్ గా ఆ ఆ ఒక తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఆ తత్వ చింతనే మనలో రావాలి, ఆత్మ జ్ఞానాన్ని ఇంకా ఇంకా పెంపొందించుకోవాలని పత్రిజీ గారు చెప్తున్నారు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషకారి సర్పం మాయామయమిదమఖిలం భూత్వా బ్రహ్మపదం ప్రవిశ విదిత్వా భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. నీకు ఇంత ధనం ఉన్నదని, నీ యాజమాన్యం క్రింద ఇంతమంది జనులున్నారని, నీకు చక్కటి యవ్వనం ఉన్నదని గర్వపడకు. కాలం నిమిషంలో సర్వాన్ని హరించి వేస్తుంది. కనపడే ఈ ఉన్నది అంతా మాయామయమే. ఈ విషయం సదా జ్ఞప్తిలో ఉంచుకోవడంలోనే ఈ బ్రహ్మపదంలోకి ప్రవేశించే మార్గం ఉంది. మనిషి జీవితంలో కౌమారం పోతూనే యవ్వనం, యవ్వనం పోతూనే వార్ధక్యం అనివార్యం. యవ్వనం ఇప్పుడుండి రేపు పోయేది, ధనం ఇప్పుడుండి రేపు పోయేది, జనం ఇప్పుడుండి రేపు పోయేవారు. ఈ జగత్తు, ఈ సంసారం లేనిది ఉన్నట్లు తోచేది ఉన్నది, ప్రతి క్షణం మారుతూ ఉండేది. ఈ వాస్తవాలను సదా జ్ఞప్తిలో ఉంచుకోవడమే బ్రహ్మ పదవి లబ్ధికి మార్గం. వాస్తవం మర్చిపోతే అధోగతే, వాస్తవం మర్చిపోకపోతే ఊర్ధ్వగతే. ఆజ్ఞపై ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞ అంటే ఆత్మ అభ్యాసమే, అంటే ఈ భజగోవిందమే శరణ్యం. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఒక్కొక్క స్థితి యవనం, బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అన్ని ఒక్కొక్క స్థితి అనేది దాటిపోతూ ఉంటాయి. సో వాటిల్లోనే ఆ బంధాల్లోనే ఇంకా ఇరుక్కొని పోకుండా మనము ఒక్కొక్క స్థితి నుంచి బయటపడుతూ ఉండాలి. ఇప్పుడు యవ్వనం అనేది ఇప్పుడు ఉంటుంది మనకి. ఉన్నప్పుడు నేను చాలా అందంగా ఉన్నాను, నేను ఏమైనా చేయగలను, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటూ, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో వాళ్ళ గొప్పతనాన్ని చాలా ఆ స్థితి, నేను ఆ ఒక స్థితిలో ఉన్నానని అహంకారంతో ఉంటూ ఉంటారు. కానీ కొంతకాలం వచ్చేసరికి అదంతా అణిగిపోతూ తగ్గిపోతూ వాళ్ళు చాలా తక్కువ స్థితికి వచ్చేస్తారు. సో అలాగా ఒక్కొక్క స్థితి అనేది నీకు మారుతూ ఉన్నప్పుడు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసుకునే ఒక గుణాన్ని కూడా పెంపొందించుకోవాలి. ఎప్పుడైనా యవ్వనం ఇప్పుడు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. నీ చుట్టూ మనుషులు ఇప్పుడు ఉంటారు, కానీ వాళ్ళు స్థిరం కాదు, వారు కూడా ఒక కాలానికి అందరూ అంతరించిపోతారు. అలాగే ఈ ఇదే ఒక వాస్తవం అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన జీవితాన్ని ఇంకా ఆనందమయంగా ఉంచుకుంటాము. ఈ జగత్తు సంసారం లేనిది ఉన్నట్లు తోచేది, ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని మనం జప్తిలో ఉంచుకోవడమే మన ఒక బ్రహ్మ పదవి లబ్ధికి
మార్గం. ఆత్మే సత్యం అని ఎవరైతే నమ్ముతారో, ఆత్మే నిత్యం అని అన్నట్లు ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ వాస్తవాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో కింద అధోగతికి వెళ్ళిపోతామో. ఈ వాస్తవాన్ని మనం ఒప్పుకొని ఎప్పుడైతే దాన్ని గమనించుకుంటూ జీవితాన్ని జీవిస్తామో మనం ఉద్యోగతికి అంటే పైన ఇంకా ఒక స్థితికి మనం చేరుకుంటాము. చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎప్పుడు ఆ స్థితి అధోగతిలో ఉండాలా, ఊర్ధ్వగతికి వెళ్ళాలా? సో కావాలి అంటే ఇంకా ఇంకా ఆ తత్వ జ్ఞానాన్ని మనం అందుకుంటూ తత్వ చింతనతో ఎప్పుడు జీవించాలి అని ఆది శంకరాచార్య వారు తనదైన రీతిలో అందించారు. దాన్ని పత్రిజీ గారు మనకి ఇంకా చాలా సులభమైన రీతిలో, చాలా సింపుల్ వర్డ్స్ లో చెప్పించారు. నాకు అర్థమైన జ్ఞానాన్ని మీకు ఈ రోజు పంచుకునే అవకాశాన్ని టీం జగద్గురు పత్రిజీ వారు ఇచ్చినందుకు మరొక్కసారి వారందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. భజగోవిందం ఎంతో చక్కగా శ్లోకం ఒక వివరణ ఎంతో చక్కగా ఇచ్చారు. సో మన పత్రి సార్ చెప్పినట్టు నిరంతరంగా మనకి కావాల్సింది ఒకటి ఏంటంటే ధ్యానము. నిత్యము ధ్యానం చేస్తూ సజ్జన సంగతి స్వాధ్యాయం చేస్తూ ఉంటే అసలైన సత్యం అనేది తెలుస్తుంది. ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనలో ఉన్న ఆ అవివేకం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. మనలో ఆ వివేకం పెరిగినప్పుడు అన్నీను మనకి గ్రహించే ఒక జ్ఞానము అన్ని మనకు లభిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎంతో అద్భుతంగా దీన్ని అందించినందుకు టీం జగద్గురు పత్రిజీ తరఫున థ్యాంక్ యూ ప్రత్యేకంగా మేడం. కృతజ్ఞతలు తెలియదు. అండ్ రేపు మళ్ళీ చక్కగా సేమ్ 9 గంటలకు అందరం కలుద్దాం. ధ్యానము సజ్జన సంగతి స్వాధ్యాయము ఉంటుంది. సో అలానే రేపు మళ్ళీ మేడం మనకి రాధా మేడం నెక్స్ట్ ఒక శ్లోకాన్ని వివరిస్తారు. సో సెషన్ ఏం చేసుకుంటే ముందులో మనం అమృత వాక్యాలతో ఏం చేసుకుందాం మాస్టర్. అహింస పరమో ధర్మ. అహింసా పరమో ధర్మ. అహింసా పరమో ధర్మ. అహింస పరమో ధర్మ. సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. ధర్మో రక్షతి రక్షితః. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్స్. జయ హో జయ హో జయ హో జయ హో జయ 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 హో. జయ హో జయ హో జయ హో జయ 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 హో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చక్కగా మళ్ళీ 9 గంటలకు కలుద్దాం. అందరికి బాయ్. టీం జగద్గురు పత్రిజీ అనే యూట్యూబ్ ఛానల్ ని అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ మేడం. థ్యాంక్ యూ.